నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. సచివాలయంలో కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం. రాజధాని అమరావతి బౌండరీలు నోటిఫై చేసిన ప్రభుత్వం. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం. బెట్టింగ్ యాప్ కేసులో 29 మంది సినీ సెలబ్రిటీలపై ఈడీ కేసు. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ ఇచ్చేందుకు హైదరాబాద్ నుంచి చందు, అజీం, మోహన్, గుంటూరు నుంచి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. ఇక ముందుగా చందుతో ఇంటరాక్ట్ అవుదాం. ఏపీ తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. గత సమావేశాల్లో చర్చించిన అంశాల పురోగతిపై సమీక్షిస్తున్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త రేషన్ కార్డులు, ఇరిగేషన్, వ్యవసాయం సంబంధిత అంశాలపై చర్చిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. చందు, ఇంకా ఏ అంశాలపై జరుగుతుంది? ఇంకా కేబినెట్ భేటీ కొనసాగుతుందా? ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఇంకా ఇతర అంశాలు ఏమేమి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? సతీష్, సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కూడా కావస్తుంది. ఇప్పుడు 18 సార్లు కేబినెట్ సమావేశమైంది. ఈరోజు 19వ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ 18 కేబినెట్ సమావేశాల్లో దాదాపు 327 నిర్ణయాలు తీసుకున్నారు. వీటిపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇందులో ఎన్ని అమలయ్యాయి, ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది అనే అంశాలపైనే సుదీర్ఘంగా కేబినెట్ చర్చిస్తోంది. మరోవైపు వీటి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపల పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డెడ్లైన్ కూడా విధించింది. 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పింది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాత ఎన్నికలు వెళ్లాలని చెప్పి ఇప్పటికే ఇటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ చేస్తేనే ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్న క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి అయితే పెరిగింది. ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా బీసీ బిల్లు రిజర్వేషన్ సంబంధించి తీర్మానం చేసి కేంద్రానికి ప్రభుత్వం పంపింది. ప్రస్తుతం కేంద్రం కోర్టులో ఉంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సిన పరిస్థితుల్లో ఇప్పటివరకైతే ఆమోద ముద్ర లభించలేదు. కాబట్టి బీసీ రిజర్వేషన్లపై ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపైనే మొత్తం రాష్ట్ర మంత్రివర్గం కూడా తర్జన పడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే దీనికి సంబంధించి ఏదైతే గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ ఇవ్వాలా, లేకపోతే ఒక జీవో పాస్ చేయాలా, లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలా, ఈ మూడింటిపైన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుసు. దానిపైనే సుదీర్ఘంగా చర్చ కూడా జరగబోతోంది క్యాబినెట్లో. ఎందుకంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయకుండా అయితే ఎన్నికలకు వెళ్ళేది లేదు. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూపాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఈ క్యాబినెట్లో కీలక డెసిషన్ అయితే వెలువడేటువంటి అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు కొత్త రేషన్ కార్డులు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని భావించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అప్లికేషన్లు కూడా తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డులు కూడా ప్రింట్ అయిపోయాయి. ఈ నెల 14న ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించి అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగబోతున్న క్రమంలో దీనిపైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక మరోవైపు రాజీవ్ యువ వికాసం, ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చింది. ఇప్పటికే రాజీవ్ యువ వికాసం కింద 17 లక్షల అప్లికేషన్లను కూడా ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా అదేవిధంగా డైరెక్ట్గా తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు 4 లక్షల మందికి మాత్రమే రాజీవ్ యువ వికాసం అమలు చేయాలని చూస్తుంది. దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ కూడుకుంది కాబట్టి బడ్జెట్ రాష్ట్ర ఖజానా దృష్ట్యా ఖచ్చితంగా దీనిపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎంతమందికి ఇవ్వాలని దీనిపైన కూడా చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఏదైతే గోశాలలు 4 కొత్తగా గోశాలల నిర్మాణం కూడా చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి క్యాబినెట్లో కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు గిగ్ వర్కర్లకు సంబంధించిన బిల్లుపై కూడా కసరత్తు ఈ క్యాబినెట్ సమావేశంలో చేస్తూ ఉంది. మరోవైపు భూభారత్ కింద కూడా ఇప్పటికే రెవెన్యూ సదస్సులు అన్ని జిల్లాల్లో కూడా నిర్వహించింది. భూభారతిని పకడ్బందీగా అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో దీనిపైన కూడా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పటికే ధరణి స్థానంలో భూభారత్ వచ్చింది కాబట్టి ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ధరణిలో లోపాలు ఉన్నాయని చెప్పి భూభారతిని తీసుకొచ్చారు. కానీ దాదాపు 18 నెలలు కలుస్తున్నాయి. ఇప్పటివరకు భూభారత్ పైన కూడా ఇంత ఎలాంటి గతి లేదు అనేటువంటి ఒక వాదన తెరపైకి వస్తున్న క్రమంలో దీనికి ఏదో ఒక పరిష్కారంగా భూభారతిని పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలని కూడా క్యాబినెట్లో చర్చించేటువంటి
అవకాశం కల్పిస్తుంది. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ ప్రభుత్వం కూడా ఏదైతే స్థలం ఉన్న వారికి మొదటగా 5 లక్షల రూపాయలు ఇస్తూ మొత్తం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రౌండింగ్ చేయాలని కూడా భావిస్తున్న క్రమంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా అందరూ భూమి పూజ కార్యక్రమాలు ఎమ్మెల్యేలు విస్తరణ చేస్తున్న క్రమంలో చాలా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకంటే చాలా ఇది సంబంధించి కొరీలు కూడా అధికారులు కొరీలు పెడుతున్న క్రమంలో చాలా చోట్ల ఎమ్మెల్యేలు వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్యేలను మాకు ఇల్లు రాలేదని అడ్డుకునే ప్రయత్నాన్ని కూడా ప్రజలు చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లపై మాత్రం చాలా పకడ్బందీగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకెళ్ళి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన బడ్జెట్ వివరాలు కావచ్చు, మరిన్ని అంశాలపైన కూడా ఈ కేబినెట్లో